Dear students, good morning everyone. Last class లో మనం ఫ్రక్టోజ్ ని ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ ప్రిపరేషన్ మెథడ్స్ అబ్జర్వ్ చేసాం. ఫ్రక్టోజ్ మనం కేన్ షుగర్ నుంచి ప్రిపేర్ చేసాం. కేన్ షుగర్ అంటే మీనింగ్ సుక్రోజ్ అని. సుక్రోజ్ తీసుకొని హైడ్రాలిసిస్ చేస్తే చాలు, అంటే దానికి వాటర్ ని యాడ్ చేస్తే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం మనకి గ్లూకోజ్ ఫ్రక్టోజ్ రెండు వచ్చాయి, ఈక్వల్ వాల్యూమ్స్ లో వస్తాయి అన్నమాట. అది ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో, దాని స్ట్రక్చర్ ని ఏ విధంగా ఇలిస్ట్రేషన్ చేస్తారో అనే విషయం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ కి స్ట్రక్చర్ ని మనం ఇలిస్ట్రేషన్ చేయాలి, అంటే వెలికి తీయాలన్నమాట. దాన్ని మనం తీసుకురావాలి. మనకు తెలిసిన విషయం అకార్డింగ్ టు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ గుణాత్మక మరియు పరిమాణాత్మక విశ్లేషణ ఆధారంగా ఫ్రక్టోజ్ కి మాలిక్యులర్ ఫార్ములా ఒకటే మనకు తెలుసు. ఆ మాలిక్యులర్ ఫార్ములా ఈస్ C6H12O6. ఈ మాలిక్యులర్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ ఫ్రక్టోజ్ కి స్ట్రక్చర్ ని ఇలిస్ట్రేషన్ చేయాలి. మాలిక్యులర్ ఫార్ములాని చూస్తే మనకు ఒక విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఏమంటే ఆ విషయం కార్బన్ 6 ఉన్నాయి, ఫ్రక్టోజ్ లో 6 కార్బన్స్ ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది. ఆ 6 కార్బన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను కార్బన్స్ అరేంజ్మెంట్ ని తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్ చేస్తాను. ఇది ఫ్రక్టోజ్ కే కాదు, ఏ కాంపౌండ్ కైనా మనం చేయొచ్చు, నేచురల్ కాంపౌండ్స్ ఏటికైనా మనం చేయొచ్చు. సో కార్బన్స్ లింకేజ్ ని, ఆ కార్బన్ లింకేజ్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ వచ్చేసి HI టెస్ట్. HI టెస్ట్ హైడ్రోజన్ అయోడైడ్ టెస్ట్ అన్నమాట. హైడ్రోజన్ అయోడైడ్ తో టెస్ట్ చేయాలి. సో ఫ్రక్టోజ్ తీసుకోండి. ఫ్రక్టోజ్ మాలిక్యులర్ ఫార్ములా C6H12O6. దిస్ ఈజ్ ఫ్రక్టోజ్. ఈ ఫ్రక్టోజ్ ని హైడ్రోజన్ అయోడైడ్ తో ట్రీట్ చేద్దాం ప్లస్ HI. ట్రీట్ చేసినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్ కి ఈ ఫ్రక్టోజ్ తో రియాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఇక్కడ మనం రెడ్ ఫాస్ఫరస్ ని తీసుకోవాలి. రెడ్ ఫాస్ఫరస్ ఎర్ర భాస్వరం అన్నమాట. దాని ప్రెజెన్స్ లో HI తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు N-హెక్సేన్, ఐ మీన్ నార్మల్ హెక్సేన్ అనేది వచ్చింది. నార్మల్ హెక్సేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. CH3 CH2 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 CH3. This is normal hexane. 1 2 3 4 5 6 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఉన్నటువంటి 6 కార్బన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి? స్ట్రైట్ గా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు బ్యాక్ నుంచి మన వ్యూ ఉండాలన్నమాట, మన ఆలోచన బ్యాక్ నుంచి రావాలి. మనం HI టెస్ట్ చేసినప్పుడు ఫ్రక్టోజ్ కి N-హెక్సేన్ అనేది వచ్చింది. ఈ వచ్చిన N-హెక్సేన్ లో 6 కార్బన్స్ ఉన్నాయి. ఉన్నటువంటి 6 కార్బన్స్ స్ట్రైట్ గా అరేంజ్ అయి ఉన్నాయి. అంటే దాని మీనింగ్ మనం తీసుకున్నటువంటి ఫ్రక్టోజ్ లో కూడా 6 కార్బన్స్ ఉన్నాయి. ఆ 6 కార్బన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి? స్ట్రైట్ గా అరేంజ్ అయి ఉన్నాయి. ఓకేనా? అలా అనుకోవాలన్నమాట, అజంప్షన్ చేయాలి, ఊహించుకోవాలి అంతే. సో ఫ్రక్టోజ్ లో ఉన్నటువంటి 6 కార్బన్స్ స్ట్రైట్ గా అరేంజ్ అయి ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ ఇంకో టెస్ట్ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ OH గ్రూప్స్. ప్రెజెన్స్ ఆఫ్ OH గ్రూప్స్. OH గ్రూప్స్ కోసం మనం టెస్ట్ చేసుకుంటాం. ఫ్రక్టోజ్ లో OH గ్రూప్స్ ఉన్నాయా లేదా, ఉంటే కనుక ఎన్ని ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడం కోసం నెక్స్ట్ టెస్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు దేంతో ట్రీట్ చేస్తే OH గ్రూప్స్ అనేవి మనకి తెలుస్తాయి అనే విషయం మనం అనుకోవాలి. OH గ్రూప్స్ ఐడెంటిఫై చేయడానికి చేయవలసిన టెస్ట్ ఎసిడిక్ అనహైడ్రైడ్ టెస్ట్. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కార్బన్ లింకేజ్ ఐడెంటిఫై చేయాలంటే HI టెస్ట్ చేయాలి.
ఏ కాంపౌండ్ అయినా సరే. అలాగే ఏదైనా కాంపౌండ్ లో OH గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడం కోసం ఎసిడిక్ ఎన్హైడ్రేట్ టెస్ట్ చేయాలి. సో ఫ్రక్టోస్ తీసుకుందాం. ఫ్రక్టోస్ దీని ఫార్ములా C6H12O6. ఈ ఫ్రక్టోస్ ని ఎసిడిక్ ఎన్హైడ్రేట్ CH3COOCOCH. దిస్ ఈజ్ ఎసిడిక్ ఎన్హైడ్రేట్. దీన్ని మనం కలిపి రాసుకున్నాం అనుకోండి CH3CO twice O. CH3CO రెండు ఉన్నాయి కాబట్టి CH3CO twice O. ఇలా మెన్షన్ చేసినా పర్వాలేదు, ఇలా మెన్షన్ చేసినా పర్వాలేదు. సో ఎసిడిక్ ఎన్హైడ్రేట్ తో ట్రీట్ చేశారు. ట్రీట్ చేసినప్పుడు ఫామ్ అయ్యే కాంపౌండ్ వచ్చేసి CH2O CO CH. ఇలా కాంపౌండ్ వచ్చింది CH2O CO CH3 C డబుల్ బాండ్ O CH2O CO CH3 CH2O CO CH3. దీంట్లో O CO CH3 గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 1 ఇది ఒక 3 అంటే 4 ఇది ఒక 1 అంటే మొత్తం మీద 5 ఉన్నాయి. సో దిస్ ఈజ్ పెంటాఎసిటైల్ ఫ్రక్టోస్. ఫామ్ అయ్యే కాంపౌండ్ వచ్చేసి పెంటాఎసిటైల్ ఫ్రక్టోస్. సో ఇప్పుడు మళ్ళా బ్యాక్ నుంచి రండి. మనం ఎసిడిక్ ఎన్హైడ్రేట్ తో టెస్ట్ చేసినప్పుడు పెంటాఎసిటైల్ డెరివేటివ్ వచ్చింది. పెంటాఎసిటైల్ ఫామ్ అయ్యింది అంటే ఎన్ని మోల్స్ ఎసిడిక్ ఎన్హైడ్రేట్ తో రియాక్ట్ అవుతుంది? 5 మోల్స్. సో 5 మోల్స్ వేసుకున్నాం. 5 మోల్స్ ఎసిడిక్ ఎన్హైడ్రేట్ తో ఈ ఫ్రక్టోస్ రియాక్ట్ అయ్యి పెంటాఎసిటైల్ డెరివేటివ్ ఫామ్ చేసుకుంది. పెంటాఎసిటైల్ డెరివేటివ్ ఫామ్ చేయాలి అంటే ఫ్రక్టోస్ లో 5 OH గ్రూప్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అది ఏం చేయగలదు? పెంటాఎసిటైల్ డెరివేటివ్ ఫామ్ చేయగలదు. అలా కాకుండా మనకి హెక్సాఎసిటైల్ డెరివేటివ్ వచ్చింది అనుకోండి. ఫర్ సపోజ్ హెక్సా వచ్చింది. హెక్సా వస్తే ఎన్ని మోల్స్ ఎసిడిక్ ఎన్హైడ్రేట్ తో రియాక్ట్ అవుతుంది? 6 మోల్స్. అప్పుడు ఫ్రక్టోస్ లో ఎన్ని OH ఉన్నాయి? 6 OH ఉన్నాయని చెప్పి మనం అసంప్షన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. జస్ట్ పెంటాఎసిటైల్ డెరివేటివ్ మాత్రమే వచ్చింది. పెంటాఎసిటైల్ వచ్చింది కాబట్టి మనం 5 మోల్స్ ఎసిడిక్ ఎన్హైడ్రేట్ తో రియాక్ట్ అయ్యింది అనుకున్నాం. 5 మోల్స్ రియాక్ట్ అవ్వాలంటే ఫ్రక్టోస్ లో ఎన్ని OH ఉండాలి? 5 OH ఉండాలి. సో ఇక్కడతో మనకి రెండు విషయాలు క్లారిటీగా అర్థమైంది. ఏంటంటే రెండు విషయాలు ఫ్రక్టోస్ ఫార్ములా C6H12O6. దాంట్లో ఉన్నటువంటి 6 కార్బన్స్ కూడా స్ట్రైట్ గా మనకి అరేంజ్ అయి ఉన్నాయి. ఫ్రక్టోస్ లో 5 OH గ్రూప్స్ అనేవి ఉన్నాయనే విషయం క్లియర్ గా తెలిసింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి, నెక్స్ట్ థర్డ్ టెస్ట్. ఇక్కడ రెండు టెస్ట్లు అయినాయి. థర్డ్ టెస్ట్ అనేది ఫంక్షనల్ గ్రూప్స్ కోసం ఐడెంటిఫికేషన్ చేసే టెస్ట్. ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ చేసే టెస్ట్ ఏంటమ్మా? అది HCN తో టెస్ట్ చేస్తాం. HCN ఒకటి, హైడ్రాక్సిల్ ఎమిన్ ఒకటి. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ అనేది మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ ఏముందో తెలుసుకోవడం కోసం టెస్ట్ చేస్తాం. అది ఏంటో చూద్దాం. నెక్స్ట్ థర్డ్ మనకి 4 అవుతుంది. ఈ 4 చూడండి, ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ చేసే టెస్ట్ లో రెండు ఉంటాయి. ఫస్ట్ ది A, నెక్స్ట్ ది B అనుకో. ఫస్ట్ టెస్ట్ ట్రీటింగ్ with HCN. Treating with HCN. Next test వచ్చేసి treating with hydroxylamine NH2OH. hydroxylamine hydrogen cyanide. దీంతో టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టెస్ట్ చేద్దాం.
చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఫ్రక్టోసైనోహైడ్రిన్ అనేది వచ్చింది. ఫ్రక్టోసైనోహైడ్రిన్ అనేది ఫామ్ అయింది అన్నమాట. అలాగే ఫ్రక్టోస్ తీసుకొని హైడ్రాక్సిలేమిన్ తో ట్రీట్ చేద్దాం. సో ఫ్రక్టోస్ అండ్ H2OH హైడ్రాక్సిలేమిన్ తో ట్రీట్ చేశాం. ట్రీట్ చేసినప్పుడు ఫ్రక్టోక్సామ్ వచ్చింది. ఫ్రక్టోక్సామ్. సో ఇదేమో సైనోహైడ్రిన్, ఇది వచ్చేసి ఆక్సామ్. మనం ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకొని దాన్ని హైడ్రోజన్ సైనైడ్ తో ట్రీట్ చేస్తే సైనోహైడ్రిన్స్ ఫామ్ అయ్యాయి. అదే ఏదైనా కాంపౌండ్ తీసుకొని హైడ్రాక్సిలేమిన్ తో ట్రీట్ చేస్తే ఆక్సామ్స్ వచ్చాయి అనుకోండి. అలా వస్తే కంపల్సరీ మనం తీసుకున్న కాంపౌండ్ లో కార్బోనైల్ గ్రూప్ ఉండి తీరుతుంది అన్నమాట. మనం తీసుకున్న కాంపౌండ్ లో కార్బోనైల్ గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే అది హైడ్రోజన్ సైనైడ్ తో రియాక్ట్ అయ్యి సైనోహైడ్రిన్స్ ని ఫామ్ చేస్తుంది. హైడ్రాక్సిలేమిన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సామ్స్ ని ఫామ్ చేస్తుంది. అలా ఆక్సామ్స్ సైనోహైడ్రిన్స్ వచ్చాయి అంటే కంపల్సరీ మనం ఏ విషయం అర్థం చేసుకోవాలి? మన ఫ్రక్టోజ్ లో కార్బోనైల్ గ్రూప్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంది అని తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదైతే బాగానే ఉంది. ఫంక్షనల్ గ్రూప్ ఏముందో మనం తెలుసుకున్నాం. ఏంటో ఫంక్షనల్ గ్రూప్? కార్బోనైల్ గ్రూప్. అది ఏ పొజిషన్ లో ఉంది? ఫస్ట్ కార్బన్ దగ్గర ఉందా, సెకండ్ దగ్గర ఉందా, థర్డ్ దగ్గర ఉందా, ఫోర్త్ దగ్గర ఉందా, ఫిఫ్త్ దగ్గర ఉందా, సిక్స్త్ దగ్గర ఉందా? ఎందుకంటే ఫ్రక్టోజ్ లో 6 కార్బన్స్ ఉన్నాయి. ఆ 6 కార్బన్స్ లో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏ కార్బన్ దగ్గర ఉంది అనే విషయం మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కార్బోనైల్ గ్రూప్ పొజిషన్ అంటే ఎన్నవ కార్బన్ దగ్గర ఈ కార్బోనైల్ గ్రూప్ అనేది ఉంది అనే విషయం తెలుసుకుంటాం. ఇక్కడతో అర్థమైంది కదా. థర్డ్ టెస్ట్ మనం ఏం చేసామంటే ఫంక్షనల్ గ్రూప్ ని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం టెస్టులు చేసుకుంటాం. ఆ ఫంక్షనల్ గ్రూప్ ని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఫస్ట్ నేను HCN తో టెస్ట్ చేశాను, హైడ్రాక్సిలేమిన్ తో కూడా టెస్ట్ చేశాను. HCN తో టెస్ట్ చేసినప్పుడు సైనోహైడ్రిన్స్ వచ్చాయి, హైడ్రాక్సిలేమిన్ తో ట్రీట్ చేసినప్పుడు ఆక్సామ్స్ వచ్చాయి. అలా వస్తే కంపల్సరీ కాంపౌండ్ లో ఏ గ్రూప్ ఉండి తీరాలి? కార్బోనైల్ గ్రూప్ ఉంటేనే అది రియాక్షన్ జరుగుతుంది, లేకపోతే నో రియాక్షన్. మనం అబ్జర్వ్ చేయవలసిన రియాక్షన్ ఏమి రాదు అక్కడ. కానీ అక్కడ రియాక్షన్ జరిగి కాంపౌండ్స్ కూడా ఫామ్ అయిపోయినాయి అంటే కంపల్సరీ మన ఫ్రక్టోజ్ లో ఎవరున్నారమ్మా? కార్బోనైల్ గ్రూప్ అనేది ఉంది. ఈ కార్బోనైల్ గ్రూప్ ఏ పొజిషన్ లో ఉంది అనే విషయం కోసం టెస్ట్ చేస్తాం. ఆల్రెడీ మనం గ్లూకోజ్ లో చూసాం. పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ తెలుసుకోవడం కోసం ఆక్సిడేషన్ చేయాలి. ఏం చేయాలి? ఆక్సిడేషన్ చేయాలి. గ్లూకోజ్ లో అలాగే చేసాం. మైల్డ్ ఆక్సిడేషన్ చేశాను, స్ట్రాంగ్ ఆక్సిడేషన్ కూడా చేశాను. కానీ ఫ్రక్టోజ్ విషయానికి వచ్చేటప్పటికి ఓన్లీ స్ట్రాంగ్ ఆక్సిడేషన్ మాత్రమే చేయాలి. స్ట్రాంగ్ ఆక్సిడేషన్ చేస్తాను. చేసి ఈ కార్బోనైల్ గ్రూప్ పొజిషన్ ఏంటో చెప్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ ఆక్సిడేషన్. ఎవరిని ఆక్సిడేషన్ చేస్తాం? ఫ్రక్టోజ్ తీసుకొని దాన్ని ఆక్సిడేషన్ చేస్తాం. అది కూడా స్ట్రాంగ్ ఆక్సిడేషన్. సో ఫ్రక్టోజ్ తీసుకోండి ప్లస్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అంటే కాన్సన్ట్రేటెడ్ HNO3 అనేది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండి, బలమైన ఆక్సీకరణ కారణే. అంటే అది పెట్టామంటే మీనింగ్ ఏంటి? అప్పుడు ఏ ఆక్సిడేషన్ జరుగుతుందని? స్ట్రాంగ్ జరుగుతుందని. అలా కాకుండా బ్రోమిన్ వాటర్ మెన్షన్ చేస్తే మైల్డ్ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఇది పెట్టాను ఇంకా యారో మార్క్ మీద ఆక్సిడేషన్ చేస్తున్నాం in the presence of concentrated HNO3. So this is strong oxidation. Fructose ni strong oxidation చేస్తున్నాను. చేసినప్పుడు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఫార్మిక్ యాసిడ్ ప్లస్ గ్లైకోలిక్ యాసిడ్ ప్లస్ టాటారిక్ యాసిడ్ ప్లస్ 4-hydroxy
గ్లైకోలిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్, 4 హైడ్రాక్సీ గ్లూటారిక్ యాసిడ్. అవి అక్కడ వరకు అర్థమైందా? ఇవి ఫామ్ అయినాయి. దీంట్లో గ్లైకోలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటో మనం చూద్దాం. మిగతావన్నీ అక్కర్లేదు, ఓన్లీ గ్లైకోలిక్ యాసిడ్ ఎలా ఉంటుందో చూడండి. గ్లైకోలిక్ యాసిడ్ అది వచ్చేసి CH2OH COOH. దిస్ ఈస్ గ్లైకోలిక్ యాసిడ్. ఇది ఫామ్ అయింది. ఆక్సిడేషన్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ కింద గ్లైకోలిక్ యాసిడ్ అనేది వచ్చింది. దీన్ని ఫార్ములా మనం అబ్జర్వ్ చేస్తే CH2OH COOH అయ్యింది. ఫస్ట్ ఇది CH2OH అంటే ఆల్కహాల్, ఓకేనా, ఆల్కహాల్. సెకండ్ చూడండి యాసిడ్ వచ్చింది. COOH అంటే ఎవరన్నా యాసిడ్. యాసిడ్ ఫామ్ అయింది. యాసిడ్ ఫామ్ అవ్వాలి అంటే ముందు అది ఏమై ఉండాలి? ఆల్డిహైడే ఉండాలి. ఆల్డిహైడ్ మనం ఆక్సిడేషన్ చేసామనుకోండి యాసిడ్ వస్తుంది. కానీ ఇక్కడ మనం చేసేది స్ట్రాంగ్ ఆక్సిడేషన్ అంటే జస్ట్ 1 గ్రూపే ఆక్సిడైజ్ అవ్వదు, 2 గ్రూప్స్ ఆక్సిడైజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర CO గ్రూప్ ఉంది, C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది ఉంది. దీన్ని ఫస్ట్ ఆక్సిడేషన్ చేశాను. చేసినప్పుడు ఏమైపోయింది? అది ఆల్డిహైడ్ అయిపోయింది. కార్బన్ గ్రూప్ ఏమైంది? ఆల్డిహైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ గా ఆక్సిడైజ్ అయింది. అది ఎలా మారిపోయింది? ఆల్డిహైడ్ కాస్త యాసిడ్ అయింది. అంటే మనం ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఫార్మేషన్ ని బట్టి ఇది ఫామ్ అయింది కాబట్టి దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే ఫ్రక్టోజ్ లో సెకండ్ కార్బన్ దగ్గర CO గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని స్ట్రాంగ్ ఆక్సిడేషన్ చేసినప్పుడు యాసిడ్ గా మారిపోయింది. అందుకే గ్లైకోలిక్ యాసిడ్ అనేది రావడం జరిగింది. అర్థమైందా? నేను ఫ్రక్టోజ్ తీసుకుని దాన్ని స్ట్రాంగ్ ఆక్సిడేషన్ చేశాను. చేసినప్పుడు ఏవో 4 ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. ఆ ఫామ్ అయిపోయినటువంటి 4 ప్రొడక్ట్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి గ్లైకోలిక్ యాసిడ్ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. రిమైనింగ్ అన్ని మామూలుగానే ఉన్నాయి. కానీ గ్లైకోలిక్ యాసిడ్ స్పెషాలిటీ ఏంటంటే సెకండ్ కార్బన్ దగ్గర యాసిడ్ వచ్చింది. సెకండ్ కార్బన్ దగ్గర యాసిడ్ రావాలి అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఫ్రక్టోజ్ లో ఏముండి తీరాలి? కార్బోనైల్ గ్రూప్, C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది ఉండి తీరాలి. ఉంది కాబట్టి ఎలా మారిపోయింది? స్ట్రాంగ్ ఆక్సిడేషన్ వల్ల యాసిడ్ గా మారిపోయింది అనే విషయం తెలిసింది. ఇక్కడతో మనకి ఫంక్షనల్ గ్రూప్ ఏంటో తెలిసింది. అది ఏ కార్బన్ దగ్గర ఉందో కూడా తెలిసింది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఫ్రక్టోజ్ లో 6 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఆ 6 కార్బన్స్ స్ట్రైట్ గా ఇలా అన్నా ఉన్నాయి, ఇలా అన్నా ఉన్నాయి. మొత్తమే స్ట్రైట్ గా ఉన్నాయి. అది వర్టికల్ గానా హారిజాంటల్ గానైనా పర్వాలేదు, ఎలా వేసుకున్నా పర్లేదు, మొత్తమే స్ట్రైట్ గా ఉంది. ఒక్కొక్క కార్బన్ దగ్గర ఒక్కొక్క OH ఉంది. మిగిలిన 5 కార్బన్స్ దగ్గర ఒక్కొక్క OH ఉంది. కానీ సెకండ్ కార్బన్ దగ్గర ఓన్లీ ఏ గ్రూప్ ఉంది? C డబుల్ బాండ్ O గ్రూప్ ఉంది. సో ఇంతటితో ఈ అబో ఇన్ఫర్మేషన్ అన్నింటినీ మనం ఆధారంగా చేసుకొని ఫ్రక్టోజ్ కి ఇప్పుడు ఏం చెప్పచ్చు? ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ని రాయొచ్చు. ఈ అబో ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ దాని మాలిక్యులర్ ఫార్ములా HI టెస్ట్, తర్వాత ఎసిటిక్ anhydride టెస్ట్, HCN టెస్ట్, హైడ్రాక్సిలేమిన్ టెస్ట్, ఆక్సిడేషన్. ఈ అబో టెస్ట్ అన్నింటినీ ఆధారంగా చేసుకొని ఫ్రక్టోజ్ కి మనం ఇప్పుడు ఏం తీసుకొస్తున్నాం? ఓపెన్ చైన్ స్ట్రక్చర్. Next, the open chain structure of fructose is 6 carbons వేద్దాం. 1 2 3 4 5 6 కార్బన్స్ స్ట్రైట్ గా వేసుకున్నాం. సెకండ్ కార్బన్ దగ్గరే కంపల్సరీ ఎవరున్నారు? కార్బోనైల్ గ్రూప్ ఉంది. సో C డబుల్ బాండ్ O. ఫస్ట్ కార్బన్ దగ్గర చూస్తే మనకి ఏముంది? CH2OH. ఈ అన్ని కార్బన్ దగ్గర కూడా గ్లూకోజ్ లాగా ఏముంది? CH2OH. ఇక రిమైనింగ్ H2OH. ఎందుకంటే ఒక్కొక్క కార్బన్ దగ్గర ఒక OH ఉంది కాబట్టి ఇదొకటి ఇంకా ఎన్ని OH ఉండాలి? యాక్చువల్ గా 5 ఉండాలి. పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఇంకా రిమైనింగ్ 3 కార్బన్స్ దగ్గర ఏముంది?
OH H. మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ కార్బన్ నుంచి సిక్స్త్ కార్బన్ వరకు సేమ్ దేనిలా ఉంది, గ్లూకోజ్ లానే ఉంది. థర్డ్ కార్బన్ నుంచి సిక్స్త్ కార్బన్ వరకు గ్లూకోజ్ లానే ఉంది. కానీ గ్లూకోజ్ కి దీనికి వేరియేషన్ ఎక్కడ వచ్చిందంటే గ్లూకోజ్ లో ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్డిహైడ్ ఉంటుంది, కానీ ఫ్రక్టోజ్ లో సెకండ్ కార్బన్ దగ్గర కీటోన్ ఉంది. దిస్ ఈస్ కీటోన్. C12 అంటే కీటోన్. అంటే ఫ్రక్టోజ్ లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏమో కీటోన్, గ్లూకోజ్ లో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏమో ఆల్డిహైడ్. దిస్ ఈస్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఓకేనా, ఇంతవరకు క్లారిటీగా ఉందా? కానీ ఈ ఫ్రక్టోజ్ కి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్ లో కొన్ని అబ్జెక్షన్స్ అనేవి అరైజ్ అయిపోయాయి. అబ్జెక్షన్స్ అంటే కొన్ని విషయాల్ని ఈ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది, కొన్ని టెస్టుల్ని కొన్ని రియాక్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. యాక్చువల్ గా దీంట్లో కీటోన్ గ్రూప్ ఉంది. కీటోన్ ఇచ్చే అన్ని టెస్టులు ఇది ఏం చేయాలి, ఒబే చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ సమ్ టెస్టుల్ని కొన్ని టెస్టుల్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది కాబట్టి ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో అబ్జెక్షన్స్ అనేవి వచ్చేసాయి. ఆ అబ్జెక్షన్స్ ఏంటో చూద్దాం. Objections of open chain structure. First objection is very important objection. Actual గా aldehyde ఉన్న ketone ఉన్న అది sodium bisulfide తో రియాక్ట్ అవ్వాలి. sodium bisulfide ఫార్ములా వచ్చేసి NaHSO3. సోడియం బైసల్ఫైడ్ తో రియాక్ట్ అయ్యి సాల్ట్స్ ని ఫార్మ్ చేయాలి. అది గ్లూకోజ్ చేయలేకపోయింది. ఈ సోడియం బైసల్ఫేట్ తో రియాక్షన్ ని గ్లూకోజ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సేమ్ అదే విధంగా ఫ్రక్టోజ్ కూడా ఈ సోడియం బైసల్ఫేట్ తో రియాక్ట్ అవ్వట్లేదు. అది ఎందుకో ఈ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్ అన్నమాట. డస్ నాట్ రియాక్ట్స్ విత్ సోడియం బైసల్ఫైడ్. ఇది ఫస్ట్ అబ్జెక్షన్. నెక్స్ట్ అబ్జెక్షన్. నెక్స్ట్ దీంట్లో ఆల్ఫా ఫ్రక్టోజ్ ఫామ్ అయిపోతున్నాయి, బీటా ఫ్రక్టోజ్ కూడా ఫామ్ అయిపోతుంది. అవి ఫామ్ అయిపోవడంతో పాటు ఒక పర్టికులర్ రొటేషన్ దగ్గర, ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర దాని ఓరియంటేషన్ చేంజ్ చేసుకుంటాయి. దాన్నే మనం మ్యూటా రొటేషన్ అంటాం. ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర రెండు స్పెసిఫిక్ రొటేషన్స్ దగ్గర ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. ఆల్ఫా ఫ్రక్టోజ్, బీటా ఫ్రక్టోజ్. అది ఎందుకు జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనేది. ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి సోడియం బైసల్ఫైడ్ తో రియాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి మ్యూటా రొటేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇంకో వెరీ ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ థర్డ్, మిథైల్ ఆల్కహాల్ తో రియాక్ట్ అయ్యి గ్లూకోజ్ అయితే గ్లూకోసైడ్స్ ని ఫామ్ చేసింది. మీరు గుర్తుంచుకోవాలి, ఆల్ఫా గ్లూకోసైడ్, బీటా గ్లూకోసైడ్ ఫామ్ అయ్యింది. అలాగే సేమ్ ఫ్రక్టోజ్ ని కనుక మనం మిథైల్ ఆల్కహాల్ తో ట్రీట్ చేసాం అనుకోండి, మిథైల్ ఆల్కహాల్ తో ట్రీట్ చేస్తే ఆల్ఫా ఫ్రక్టోసైడ్ అండ్ బీటా ఫ్రక్టోసైడ్ రెండు ఫామ్ అయిపోతున్నాయి. ఎందుకు ఫామ్ అవుతున్నాయో ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ ఆఫ్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఫస్ట్ అబ్జెక్షన్ వచ్చేసి సోడియం బైసల్ఫైడ్ తో రియాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఏంటన్నా మ్యూటా రొటేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇంకా లాస్ట్ అబ్జెక్షన్ మిథైల్ ఆల్కహాల్ తో రియాక్ట్ అయ్యి ఫ్రక్టోసైడ్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతున్నాయో చెప్పలేకపోయింది. అంటే ఇప్పుడు ఫ్రక్టోజ్ కి గ్లూకోజ్ లానే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అనేది ఉండదు. ఓపెన్ లేకపోతే ఏ స్ట్రక్చర్ ఉంటుంది, రింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అని చెప్పి మనం అజంప్షన్ చేసుకున్నాం అన్నమాట. ఫ్రక్టోజ్ కి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది, రింగ్ స్ట్రక్చర్. ఆ రింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే.